బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు హుచ్చు బిగిస్తుంది. పలు కీలక శాఖలు అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల్లో కీ రోల్ పోషించారు సోమేష్. సాఫ్ట్వేర్లో మార్పులు చేసి అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ధరణి పోర్టల్లోని లోపాలు అవకాశకంగా తీసుకుని విలువైన భూములు తారుమారు చేసినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలో లేబులింగ్ ప్రక్రియతో పాటు ఎక్సైజ్ డ్యూటీలోని ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ అండదండలతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ పన్ను ఎగవేతలు, తప్పుడు ఇన్వాయిస్లతో పలువురితో కలిసి 100 కోట్లు కొల్లగొట్టిన కేసులో సోమేష్పై కేసు నమోదైంది. ఆయన దందా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కే పరిమితం కాలేదని, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల్లోనూ కావాల్సిన వాళ్లకు 1000 కోట్లు దోచిపెట్టారని ప్రభుత్వ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 3 శాఖల్లోనూ సాఫ్ట్వేర్ మార్పుల పేరుతోనే అక్రమాలకు ఊతమిచ్చారని సోమేష్పై ఆరోపణలున్నాయి. దీంతో సీఎస్గా ఉన్న టైంలో ఆయన ఏ శాఖలు చూశారు, ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు, వాటి వల్ల ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరిందనే దానిపై ప్రభుత్వం వివరాలు తెప్పించుకుంది. బీఆర్ఎస్ సర్కార్లో సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్కు కీలకమైన సీసీఎల్ఏ అప్పగించారు. రెవెన్యూ స్పెషల్ సీఎస్గా, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా, కమర్షియల్ ట్యాక్స్ స్పెషల్ సీఎస్గా బాధ్యతలు అప్పగించారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొత్త సాఫ్ట్వేర్ తెచ్చిన ఆయన అందులోని లోపాల ఆధారంగా నకిలీ ఇన్వాయిస్లతో 1000 కోట్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది. ధరణి పోర్టల్లోనూ సోమేష్ తెచ్చిన కొత్త సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ పెద్దలు, పలువురు ఐఏఎస్లు 1000 కోట్ల విలువైన భూములను కాజేశారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇందుకు సంబంధించి పలు ఆధారాలు బయటకొచ్చాయి. ఎక్సైజ్ శాఖలో విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ దిగుమతికి సంబంధించి డిస్టిలరీలు నుంచి వైన్స్లు, బార్లకు మద్యం సరఫరా అయ్యే దాంట్లోనూ పకడ్బందీ సిస్టమ్ తేవాలని చెప్పిన సోమేష్ ఒప్పుకోలేదని ఆరోపణలున్నాయి. మద్యం డిపోల నుంచి వైన్స్లకు వెళ్లాల్సిన లిక్కర్ను 2 ఏళ్ల పాటు పక్కదారి పట్టించారని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చర్చ జరిగింది. ఈ వ్యవహారాలన్నీ గత ప్రభుత్వ పెద్దల అండతోనే జరిగాయని, దీంతోనే సోమేష్కు సీఎం ముఖ్య సలహాదారు పోస్టు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ధరణి పోర్టల్ బాధ్యతలను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించేందుకు అప్పటి సీసీఎల్ఏ సోమేష్ కుమార్ చక్రం తిప్పారని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. పోర్టల్ బాధ్యతలు ఇవ్వడమే కాకుండా అందులో ఉన్న భూముల వివరాల్లో మార్పులు చేసేలా, వాటిని ఎలా చేశారనే దానికి ఆధారాలు లేకుండా రికార్డులు మాయం చేసేలా అపరిమితం అధికారం కట్టబెట్టినట్లు నిర్ధారించింది. సీసీఎల్ఏ ఆఫీసులోని ఉండాల్సిన లాగిన్ ఐడీలు కూడా టీఎస్టీఎస్కు అప్పగించిన వెనుక చాలా తతంగం జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలకు కొన్ని పనులు చక్కబెట్టడంతో సోమేష్ కుమార్ ఏం చేసినా ఓకే గోహెడ్ అనేలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్లో ఉన్న కొన్ని బడా కంపెనీలకు లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ను పోర్టల్లో ఈజీగా మార్పులు చేసి అప్పగించినట్టు తెలుస్తుంది. ఇందులో 1000 కోట్లు చేతులు మారినట్టు ప్రాథమికంగా గుర్తించారు. భూ రికార్డుల ప్రక్షాళన కోసం ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ను 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా మార్చారు. అది ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీకి ధరణి నిర్వహణ అప్పగించారు. దీని వెనక సోమేష్ హస్తం ఉన్నట్లు తెలిసిందే. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ డిఫాల్ట్ లిస్టులో చేరిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకోలేదు. ఆ కంపెనీ మెజారిటీ వాటాను 2021 నవంబర్లో సింగపూర్కు చెందిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీకి 1275 కోట్లకు అమ్ముకుంది. దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు చేసిన ఫాల్కన్ ఎస్జీ కంపెనీ దాని పేరును టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్గా మార్చింది. టెరాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ను 2021 డిసెంబర్లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణిని టెరాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా దానికి టెక్నాలజీ సపోర్ట్ను క్వాంటెలా సంస్థ అందజేస్తుంది. గతంలో మద్యం బాటిలపై లేబుల్ కోసం ట్రాక్ అండ్ ట్రేస్ ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇస్తామని ఒక ప్రైవేట్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ టైంలో పేపర్ లేబుల్ ఖర్చు 17 పైసలు అవుతుందని నిర్ధారించారు. తర్వాత ఆ కంపెనీ ప్లాస్టిక్ లేబుల్ తీసుకొచ్చింది. ముందు 17 పైసలకి ఒప్పందం చేసుకుని తర్వాత దాన్ని 40 పైసలకు తీసుకువెళ్లారు. దీని కింద నెలకు 20 కోట్లకు పైగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారంలో 1000 కోట్ల పైనే గోల్మాల్ జరిగినట్లు తెలిసిందే. సోమేష్ ఎక్సైజ్ కమిషనర్ స్పెషల్ సీఎస్గా ఉన్నప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్లోనూ గుట్టుచప్పుడు కాకుండా చాలా వ్యవహారాలు నడిపినట్టు ప్రభుత్వం దర్యాప్తులో గుర్తించింది.
టెండర్ల కమిటీ లేకుండానే ప్రపోజల్స్ పంపడం ద్వారా కొందరికి మేలు చేశారని తెలిసిందే. రాష్ట్ర విభజన టైంలో సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్కు అలర్ట్ అయ్యారు. కానీ ఆయన అక్కడికి వెళ్లలేదు. తెలంగాణలోనే ఉండి సీఎస్ పోస్టు వరకు ఎదిగారు. క్యాడర్ విషయంలో క్యాట్, హైకోర్టు కలుగజేసుకున్న సోమేష్ వాయిదాలు కోరుతూ వచ్చారు. చివరకు ఏపీ క్యాడర్లో పనిచేయాల్సిందే అంటూ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీంతో చేసేదేమీ లేక ఏపీ క్యాడర్ అధికారిగా వెళ్లి ఆ వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ దగ్గర ముఖ్య సలహాదారు కొలువులో చేరారు. ఓఆర్ఆర్ టెండర్ వెనుక కూడా సోమేష్ హస్తం ఉందనే ఆరోపణలున్నాయి.